హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక మినీ ఎయిర్ కూలర్ని ఎలా తయారు చేయాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది హై స్పీడ్ మీద రన్ అవుతుంది, అలాగే హై కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది గైస్. సో వాటర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే పెట్టాను అనమాట లోపల. సో మీరు చూడొచ్చు సైడ్లకి మ్యాట్స్ అయితే వాడాను. సో ఇది కాంపాక్టబుల్ అండ్ పోర్టబుల్ కూడా గైస్. ఇది కరెంట్ ఉన్నప్పుడు సప్లై మీద, కరెంట్ లేని బ్యాటరీ మీద కూడా రన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, సో లేదంటే అర్థం కాదనమాట. సో బై ది వే మన ఛానల్ పేరు ఇన్వెంటర్ హెచ్కే. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్లోకి అయితే ఇక్కడ వస్తుంది. సో లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి నేను ఫామ్ షీట్స్ని అయితే వాడుతున్నాను అనమాట. సో 5 అయితే తీసుకున్నాను. సో ఎందుకంటే ఇవైతే వాటర్ ప్రూఫ్ అనమాట. సో లైట్ వెయిట్ కూడా ఉంటాయి, అందుకని నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో వీటిని యూజ్ చేసి ఒక బాక్స్ లాంటిది అయితే తయారు చేసుకోవాలి కూలర్ కోసం. సో ఇవైతే పక్కన పెట్టేసి సో కొన్ని స్టిప్స్ అయితే తీసుకున్నాను ఫామ్ షీట్వి. సో ఈ స్టిప్స్తో వచ్చేసి ఒక స్టాండ్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను. సో ఇలా అయితే తయారు చేసుకోవాలి. సో ఇక్కడ పైన స్క్వేర్ కనపడుతుంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనం మోటార్ని అయితే ఫిట్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఎందుకంటే 755 మోటార్ని అయితే యూజ్ చేస్తున్నాను, సో హై స్పీడ్ కోసం. సో స్టాండ్ అయితే పక్కన పెట్టేసి సో ఏదైతే బాక్స్ తయారు చేసుకోవాలనుకుంటే నేను క్లిప్ అయితే మిస్ అయింది గైస్, సో అందుకే చూపించట్లేదు. సో ఇలా బాక్స్ తయారు చేసుకున్నాం కదా, సో అందులో అయితే ఈ స్టాండ్ అయితే ఫిట్ చేసుకోవాలి. అలాగే ఒక 12 వోల్ట్ 755 మోటార్ ఒకటి అయితే తీసుకున్నాను. సో అలాగే ఒక ప్రొపెల్లర్ బ్లేడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో దీనికి వచ్చేసి ఈ బ్లేడ్కి వచ్చేసి 755 మోటార్ షాఫ్ట్ పట్టేమని అయితే హోల్ వేసి ఫిట్ చేసేసాను. సో తర్వాత వచ్చేసి ఈ మోటార్ని తీసుకెళ్ళి మనం ఏదైతే స్టాండ్ తయారు చేసుకున్నామో అందులో పెట్టేసి సో దాన్ని అయితే స్టిక్ చేయాలన్నమాట. సో స్టిక్ చేసే ముందు ప్రొపెల్లర్స్ వాల్స్కి తగలకుండా అయితే చూసుకోండి గైస్. సో అలా తగిలిందంటే మాత్రం మోటార్ తిరిగే స్పీడ్కి మోటార్ బయటకు వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఇది ఫామ్ షీట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో స్టాండర్డ్ అయినప్పటికీ సేఫ్టీ ఈజ్ బెటర్ కదా, సో అందుకనేసి ప్రాపర్గా అయితే చెక్ చేసి అయితే పెట్టేసుకోండి. సో వాల్స్కి అయితే తగలకుండా. సో నాకైతే తగులుతుంది, సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను దాన్ని. సో దాన్ని అడ్జస్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే గ్లూ వేసేస్తున్నాను. సో ఎక్కువ అయితే గ్లూ వేసేయండి గైస్, ఎందుకంటే స్టాండర్డ్గా అయితే ఉండాలి. సో ఎందుకంటే స్పీడ్ తిరిగినప్పుడు వైబ్రేషన్కి తట్టుకోగలగాలి. సో నేనైతే గ్లూ అయితే వేసేస్తున్నాను అన్ని సైడ్లకి. సో గ్లూ అయితే వేసేసాను. ఇంకా ఫ్రంట్ సైడ్ ఒక్కటి వేసేస్తున్నాను. సో కంప్లీట్ అయిపోయింది గైస్. కాసేపు ఆరనిచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి వాల్స్కి తగులుతున్నాయో లేదో రొటేట్ చేసి. సో మీరు చూడొచ్చు నేను రొటేట్ చేసినప్పుడు తగలలేదు. సో ఇంక మోటార్ని అయితే తీసి పక్కన పెట్టేద్దాం. సో ఒకసారి చూడొచ్చు లోపల మొత్తం అయితే వాటర్ టైటింగ్ అయితే చేసేసాను గైస్. సో వాటర్ వేసినా కూడా బయటికి లీక్ అవ్వకుండా అయితే గ్లూ వేసి అంటించేసాను. సో ఇప్పుడు వచ్చేసి సైడ్కి మార్కింగ్ వేసుకున్నాను గైస్. సో ఎందుకంటే మనము మ్యాట్లు అయితే పెట్టాలి కదా, సో కూలింగ్ మ్యాట్స్. సో చాలా టైం అయితే పట్టింది గైస్ అది కట్ చేయడానికి. సో నేను మీకు టైం ల్యాబ్స్లో చూపిస్తున్నాను అంతే. సో మొత్తానికి అయితే కట్ చేసేసాను. సో ఇప్పుడైతే రిమూవ్ చేసేద్దామని. సో మీరు చూడొచ్చు ఎంత నైస్గా అయితే కట్ చేసేసాను. సో పర్ఫెక్ట్గా అయితే కట్ అయ్యాయి 3. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ప్లాస్టిక్ పైప్ అయితే కావాలి, సో వాటర్ని పంప్ చేయడం కోసం. సో ఒక ఎండ్ అయితే క్లోజ్ చేసేసాను క్యాప్ పెట్టేసి. తర్వాత ఒక వాటర్ పంప్ మోటార్ అయితే కావాలి 12 వోల్ట్స్. సో ఇది కూడా చాలా టైం తీసుకుంది గైస్. సో గ్లూ వేయాలి, అది ఆరిపోవాలి, అంతవరకు చేయి తీయకూడదు, లేదంటే మళ్ళీ ఊడొస్తుంది అనమాట. సో అందుకే మీకు టైం ల్యాబ్స్లో చూపిస్తున్నాను. సో చాలా టైం పట్టిందనమాట అది. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి 755 మోటార్ని అలాగే వాటర్ పంప్ మోటార్ అయితే ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఏదైతే స్టాండ్ తయారు చేసుకున్నామో సో అక్కడైతే మోటార్స్ రెండింటిని అయితే కూర్చోబెట్టేస్తున్నాను.
సో జాగ్రత్తగా అయితే కూర్చోపెట్టండి గైస్. సో బలంగా కూర్చోపెట్టామంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఈ పైప్ని వచ్చేసి అతికిచ్చే ముందు సో నేను ప్రొపెల్లర్ని అయితే పెట్టేస్తున్నాను, అదైతే ఫ్యాన్ ఉందో అది. సో దాని తర్వాత ఇంకా కనెక్షన్స్ అనేవి టాప్ నుంచి అయితే బయటికి తీసేస్తున్నాను గైస్, ఎందుకంటే నేను ఆల్రెడీ పైప్ కనెక్ట్ చేసేసాను కాబట్టి టాప్ సైడ్లో హోల్ వేయడానికి అయితే కుదరలేదు గైస్. సో అందుకే నేను టాప్ సైడ్ నుంచి తీసుకున్నాను. సో ఏదైతే వాటర్ పైప్ ఉందో ఆ పంప్ మోటార్కి అయితే పైప్ని అయితే కనెక్ట్ చేసేయాలి. సో నేను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది చాలా సేపటికి అయితే టైం పట్టింది. సో మొత్తాన్ని కూర్చోబెట్టేసి గ్లూ వేసి అంటించేసాను అనమాట. సో మీరు చూడొచ్చు ఒకసారి దీని లుక్ అంతా. సో వితౌట్ మ్యాట్స్. సో కూలింగ్ పర్పస్ కోసం మ్యాట్స్ అయితే కావాలి కదండి గైస్. సో నేను రైస్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ బ్యాగ్స్ తీసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని సంచిపట్ట కూడా అంటారు. సో దాన్ని అయితే అక్కడ ఏదైతే మనము కూలర్ సైడ్స్కి అయితే కట్ చేసి పెట్టుకున్నామో సో దానిపైన పట్ల ఏమైనా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను గైస్, 3 పీసెస్. సో ఫెవికిక్ అయినా వేసి అంటించేయండి, లేదా కాపర్ వైట్ తీసుకొని హోల్స్ అయితే వేసేసి గట్టిగా లాగి చుట్టేయచ్చు గైస్. నేను 3 మ్యాట్స్ను అతికించిన తర్వాత చూపిస్తాను. సో ఇలా అయితే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో చాలా క్రేజీగా అయితే వచ్చింది అవుట్పుట్. సో నేను స్విచ్ ఆన్ చేయగానే మీరు చూడొచ్చు ఫ్యాన్ అయితే రొటేట్ అవుతుంది. సో నేను ఇంకా వాటర్ అయితే వేయలేదు గైస్. సో ఇప్పుడైతే వాటర్ కూడా వేసేస్తున్నాను. సో 1.5 లీటర్స్ వరకు అయితే మీరు వాటర్ని అయితే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు గైస్. సో నేను ప్రస్తుతానికి అయితే 1/2 లీటర్ బాటిల్ మాత్రమే పోస్తున్నాను. సో చెక్ చేస్తున్నాను కాబట్టి. సో రెడ్ కలర్ అయితే కలిపాను, సో బాగా కనపడడం కోసం. సో సప్లైకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో స్విచ్ ఆన్ చేయగానే మీరు చూడొచ్చు గైస్, కింద వాటర్ అయితే కదులుతున్నాయి, అలాగే ఫ్యాన్ రొటేట్ అవుతుంది. సో సైడ్స్కి మ్యాట్స్ కూడా చూడొచ్చు, అప్పుడే తడవడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది నార్మల్ స్పీడ్లో గైస్, ఇప్పుడు హై స్పీడ్లో అయితే రన్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు కూలింగ్ అయితే బాగా అయితే వస్తుంది. సో పేపర్ పెట్టి కూడా చూపిస్తున్నాను. సో చాలా హెవీ కూలింగ్ అయితే ఉంది గైస్. సో మీరు బాగా గమనిస్తే అక్కడ వాటర్ అయితే హెవీగా ఫ్లోట్ అవుతున్నాయి. సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఎంత స్పీడ్ ఉందనేది. సో చాలా కష్టపడి అయితే ఈ వీడియోని చేశాను గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో ఇప్పుడు సైడ్స్ మ్యాట్స్ అయితే చూపిస్తాను గైస్. సో మీరు చూడొచ్చు తడిసిపోయినాయి అప్పుడే. గైస్ వీడియోని చివరి వరకు అయితే చూశారు కదా. సో వీడియో ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో అలాగే లైక్స్ రూపంలో అయితే తెలియజేయండి. సో వీడియోకి లైక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.